హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది అయితే నా బర్త్డే వ్లాగ్. సో ఆ రోజు నేను నా ఫ్రెండ్ పీజీకి వెళ్ళాను. వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళేసరికి వాళ్ళ రూమ్లో డెకరేట్ చేశారు. అది చూసి నేను చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా బాగా చేశారు. అంటే అలా సడన్గా సర్ప్రైజింగ్గా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. లైటింగ్లో ఇంకా చాలా బాగుండింది. చాలా అంటే చాలా బాగా చేశారు. మీకు ఈ డెకరేషన్ నచ్చిందా? మీరు పీజీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా మీ పీజీలో మీ ఫ్రెండ్స్కి ఇలా ట్రై చేయండి. ఏంటంటే లాస్ట్ టైం మేము ఆ రూమ్లో భార్గవి బర్త్డేకి ఇలా చేసాము, బట్ ఇలా చేయలేదు. అప్పుడు చాలా కష్టపడ్డాము. ఏంటంటే చాలా టఫ్ అనిపించింది అదంతా చేయడము అప్పుడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు చాలా ఇప్పుడైతే ప్రజెంట్ భార్గవి తనుజ వీళ్ళిద్దరే చేసేసారు. ఇంకా రుషిత ఇంటికి వెళ్ళింది బాబాయ్ వాళ్ళ ఇంటికి, కొంచెం పని ఉండి. సో ఓన్లీ తనుజ భార్గవి వీళ్ళిద్దరే ఉన్నారు రూమ్లో. వీళ్ళిద్దరు ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరు, వీళ్ళ నలుగురు కలిసి ఇది చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. నేనైతే చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను అది చూసి. సో వాళ్ళైతే నాకు ఆల్రెడీ నైట్ 12కి కేక్ కట్ చేయించారు మా పీజీ దగ్గర రోడ్ పైన. తర్వాత మళ్ళీ ఇలా మొత్తం డెకరేట్ చేసి అలా కేక్ కట్ చేయించడం నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. చూసారా? ఫ్రెండ్స్ అంటున్నాను, మరి మీరు ఒకే పీజీలో లేరా అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటంటే నేను ఆఫీస్ జాయిన్ అయినప్పుడు నాకు వాళ్ళు తెలీదు. సో మేము యాజ్ యూజువల్గా ఎవరి పీజీలో వాళ్ళు ఉండేవాళ్ళం. మేము ఆఫీస్కి వెళ్ళాక ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత ఏంటంటే నాకు నా పీజీ బాగా కంఫర్టబుల్గా అనిపించింది. మా రూమ్ కానీ ఇంకా మా పీజీ ఉండే స్ట్రీట్ ఇదంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను అందుకే అక్కడికి షిఫ్ట్ అవ్వలేకపోయాను. సో దట్టు అది 3 షేరింగ్ రూము. వాళ్ళ పీజీలో 4 షేరింగ్ రూమ్ కూడా అవైలబుల్ లేదు. సో ఆల్రెడీ భార్గవి, రుషిత, తనుజ 3 షేరింగ్ అక్కడ ఫుల్ అయిపోయింది. సో నేను ప్రజెంట్ ఉన్న పీజీలోనే ఉండిపోయాను. కొంచెం కంఫర్టబుల్ ఉంది కదా, ఓకే దగ్గరే. సో మేము ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఒక దగ్గర కలుసుకుంటాం. అక్కడ కలుసుకొని అందరం కలిసి ఆఫీస్కి వెళ్తాము. రూమ్లో ఓన్లీ తనుజ, భార్గవినే ఉన్నారు ఆ రోజు. సో ఒక పక్క భార్గవి నన్ను వీడియో తీస్తుంది, తనుజ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఇంకా లేరని చెప్పా కదా, వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తుంది మొత్తం నేను కేక్ కట్ చేయడం అదంతా. సో ఇంకా నేనే కట్ చేసుకొని నేనే తినేసి ఫస్ట్ ఇంకేంటంటే వాళ్ళిద్దరు నాకు వీడియో తీస్తున్నారు కదా, ఇంకా తనుజ ఏంటంటే వీడియో కాల్లో చూపిస్తుంది. ఇంకా నేను ఫస్ట్ తినేసి తర్వాత తనుజకి, భార్గికి ఇద్దరికి తినిపించేశాను. ఇంటికి దూరంగా, అమ్మ నాన్నలకు దూరంగా ఇలా పీజీలో ఉన్నప్పుడు బర్త్డే రోజు వాళ్ళు గుర్తు రాకుండా, వాళ్ళ ప్రజెన్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా వాళ్ళ ప్లేస్లో మీరుండి నా బర్త్డేని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.